నమస్కారం, నేను మిస్ సిఎస్. యూడిఐడి కార్డ్, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్, సెంట్రల్ గవర్నమెంట్ వికలాంగులకు ఈ కార్డును పోస్టల్ ద్వారా ఇంటికి పంపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా యూడిఐడి కార్డు అందిన వారు అలర్ట్ గా ఉండండి. అంటే అందరూ కాదు, ఇక్కడ టెంపరరీ వికలాంగులు ఎవరైతే ఉంటారో వారు అలర్ట్ గా ఉండండి. ఎందుకు అలర్ట్ గా ఉండాలి అంటే, ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే, ఇక్కడ యూడిఐడి కార్డులో కొంతమంది టెంపరరీ వైకల్యం కలిగినటువంటి వికలాంగులకు కూడా పర్మనెంట్ డిజబిలిటీ అని మెన్షన్ చేస్తూ యూడిఐడి కార్డులో ముద్రించి పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ వారు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మాకు సదరం సర్టిఫికేట్ లో 2 years వ్యాలిడిటీ సదరం సర్టిఫికేట్ ఉంది, యూడిఐడి కార్డులో మాత్రము పర్మనెంట్ అని ఇచ్చారు, ఇక మేము సదరంకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదని కొంతమంది సంతోషపడుతూ ఉంటారు, కొంతమంది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఇందులో ఏది ప్రామాణికము, ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు అనే సందిగ్ధం అనేది వారిలో ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ సదరం అనేది వివిధ రాష్ట్రాల వారీగా, ఆ రాష్ట్రంలోని జిల్లాల వారీగా, ఆ జిల్లా యొక్క డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు వాళ్ళు ఇచ్చేటువంటి వైకల్య ధృవీకరణ పత్రం. ఇంకా మనకు యూడిఐడి కార్డు అనేది కేంద్ర ప్రభుత్వము ఇచ్చేటువంటి కార్డు. అయితే ఇక్కడ సదరం సర్టిఫికేట్ ఉంటేనే యూడిఐడి కార్డు రావడం అనేది జరుగుతుంది. యూడిఐడి కార్డు ఉంటే సదరం సర్టిఫికేట్ అనేది రాదు. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అంటే, గతంలో ఆన్లైన్ లో యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకుంటే ఇచ్చేవారు కేంద్ర ప్రభుత్వం వారు. అయితే ఈ దరఖాస్తు చేసుకునే సమయంలో కొన్ని ఫేక్ డిజబిలిటీ సర్టిఫికేట్ ను ఆన్లైన్ లో అప్లోడ్ చేసి యూడిఐడి కార్డు పొందుతున్నారు అని చెప్పేసి కేంద్రం గుర్తించడం అనేది జరిగింది. ఈ విధంగా గుర్తించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే సదరం ద్వారా వికలాంగుల సర్టిఫికేట్లను జారీ చేయడం జరుగుతుందో, ఆ సదరం సర్టిఫికేట్ లో ఉన్నటువంటి డాటానే కేంద్ర ప్రభుత్వం తీసుకొని యూడిఐడి కార్డులను ముద్రించి వారి ఇంటికే పంపించడం అనేది జరుగుతుంది. గతంలో ఇక్కడ అంగన్వాడీలు కానివ్వండి, ఇతర కాంపిటేటివ్ అథారిటీ ద్వారా ఇంటికి పంపించేవారు, కానీ ఇప్పుడు పోస్టల్ ద్వారా వారికి చేరవేయడం అనేది జరుగుతుంది. ఇది మీరు గుర్తు పెట్టుకోండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ టెంపరరీ ఉన్న వాళ్లకు పర్మనెంట్ ఎలా ముద్రిస్తున్నారు అంటే, యూడిఐడి కార్డు అనేది ఒకేసారి ముద్రించడం అనేది జరుగుతుంది. రెండవసారి ప్రింట్ చేయడము, తయారు చేయడం అనేది కుదరదు అని చెప్పేసి యూడిఐడి వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ యూడిఐడి తయారు చేసే క్రమంలో సదరంలో ఉన్నటువంటి ఐడి వివరాలు, అంటే మీ యొక్క సదరం డేటాను, మీ పేరు, మీ గ్రామం పేరు, మీ తండ్రి పేరు, ఆ తర్వాత మీ వైకల్య రకము, మీ వైకల్య పర్సంటేజ్, ఈ విధమైనటువంటి అన్ని వివరాలు కూడా యూడిఐడిలో నిక్షిప్తమై ఉంటాయి. సదరంలో ఉన్నటువంటి సమాచారమే యూడిఐడిలో ఉంటుంది. కానీ ఇక్కడ మీరు యూడిఐడి కార్డును ఏదైనా సందర్భంలో ఉపయోగించదలుచుకుంటే, ఉదాహరణకు రైల్వే పాస్ కు వెళ్ళారనుకోండి, దాని మీద మీరు రైల్వే పాస్ కోసం అప్లై చేసినప్పుడు దాని మీద ఉన్నటువంటి యూడిఐడి నెంబర్ను కానివ్వండి, సదరం ఐడి నెంబర్ను కానివ్వండి, వాళ్ళు ఆన్లైన్ లో చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు మీ సదరం డేటా మొత్తం వాళ్లకు డిస్ప్లే అవుతుంది. అందులో మీ సర్టిఫికేట్ టెంపరరీ అని ఉండటం అనేది జరుగుతుంది, లేదా మీ సర్టిఫికేట్ వ్యాలిడిటీ తీరిపోయింది అని తెలియడం అనేది జరుగుతుంది, లేదా మీ సర్టిఫికేట్ రిజెక్ట్ కావడం అనేది జరిగింది అనేది వారికి తెలిసిపోతుంది. వాటెవర్ ఇట్, ఏ విధంగానైతే మీకు సదరం డాటా ఉందో అదే విధమైనటువంటి సమాచారం వారికి ఆన్లైన్ లో తెలుస్తుంది. ఇక్కడ మీకు క్లుప్తంగా తెలియజేసేది ఏంటి అంటే, ఈ సదరం వ్యాలిడిటీ తోటి టెంపరరీ సర్టిఫికేట్లు కలిగిన వాళ్ళు మీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత సదరంకు అటెండ్ అయినట్లయితే ఈ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు వాళ్ళు మీ సర్టిఫికేట్ ను ఎక్స్టెండ్ చేయడమా, పర్మనెంట్ చేయడమా, లేదా రిజెక్ట్ చేయడమా అనేది జరుగుతుంది. ఈ విధమైనటువంటి అసెస్మెంట్ జరిగినంత కాలము, మీ సర్టిఫికేట్ టెంపరరీగా ఉన్నంత కాలము, మీ సర్టిఫికేట్ పర్మనెంట్ గా ఉన్నంత కాలమే ఈ యూడిఐడి కార్డు అనేది మీకు పనికి వస్తుంది. సదరంలో వ్యాలిడిటీ తీరిపోయినటువంటి వారికి, సదరం సర్టిఫికేట్ రిజెక్ట్ అయినటువంటి వారికి, అంటే వ్యాలిడిటీ రెండోసారి వెళ్ళినప్పుడు కొంతమందికి రిజెక్ట్ అవుతుంది, వారికి ఈ యూడిఐడి కార్డు వల్ల ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నేను చివరిగా మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే,
ఈ యూడిఐడి కార్డు తోటి ప్రస్తుతము ఎలాంటి ఉపయోగం అనేది లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ సంక్షేమ పథకాలకు కానివ్వండి, లేక ఉద్యోగ అవకాశాలకు కానివ్వండి, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు సదరం సర్టిఫికేట్ నే ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ టెంపరరీ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు వ్యాలిడిటీ తీరిపోగానే సదరం సర్టిఫికేట్ కోసము స్లాట్ ను బుక్ చేసుకొని మీరు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డుకు వెళ్ళినట్లయితే మీ సర్టిఫికేట్ ను వ్యాలిడిటీ తోటి మరికొంతకాలం ఇవ్వడమా, లేకపోతే పర్మనెంట్ చేయడమా, లేదా రిజెక్ట్ చేయడమా అనేది జరుగుతుంది. ఈ సదరంకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా, యూడిఐడి కార్డుకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ విషయాలను వెంటనే అంతర్నేత్ర మీ దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో మీకు వెంటనే రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.